అన్న ఇది i20 కదనా? i20 ఆస్టా అన్న, ఇది టాప్ ఎండ్. చాలా పర్ఫెక్ట్ అయిన వెహికల్, బాడీ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, అందుకే ఇది చాలా నైస్ వెహికల్ కూడా. మళ్ళీ ఇది 14 లో ఫస్ట్ వెహికల్ అంట ఇది. ఓకే, ఫస్ట్ ఈ ఫేసింగ్ అనేది మారింది. కస్టమర్ దగ్గర నుండి చేయించుకున్నారంట ఈ ఫేసింగ్ అనేది. ఓకే, చాలా ఎక్కువ రేట్ పెట్టుకున్నారంట. వాళ్ళు వచ్చేసేపటికి ఇది 14 మోడల్ ఈ వెహికల్. మళ్ళీ ఓకే, 60,000 తిరిగారు. పెట్రోల్ వెహికల్ ఇది. మైలేజ్ కూడా 18 దాకా వస్తుందని వాళ్ళే చెప్పారు. ఓకే, షోరూమ్ లో కూడా అలాగే ఉందంట, 18 దాకా వస్తుందంట మైలేజ్ కూడా ఈ వెహికల్ వచ్చేసేపటికి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ వస్తాయి. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. రివర్స్ కెమెరా అనేది దీనికి మళ్ళీ మన మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్ లో వస్తుంది రివర్స్ కెమెరా అనేది. చాలా బాగుంటుంది. కనెక్టెడ్ అని పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్న. మనం బ్యాక్ వెళ్ళినా గప్పుకున్నా సెన్సార్ అనేది అరుస్తూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్ గా. చాలా బాగుంటుంది అన్న వెహికల్. ఎంతవరకు నెగోషియబుల్? ఇది వచ్చేసేపటికి 575 చెప్తున్నారు. మనకైతే 520కి 510 కలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చి వెహికల్ అనేది చూసుకుంటే మనం దాన్ని బట్టి వాళ్ళకి ఎంత రేట్ ఇచ్చినా సరే వాళ్ళకి ఇంకొక రూపాయి అటు ఇటు చేసి అనేది మన వెహికల్ అయితే ఇచ్చేస్తాం. మోడల్ మనకి బ్యాంక్ లోన్ 7 అంటారు చాలా మంది. మనం దీనికి ఫుల్ అమౌంట్ బ్యాంక్ నుంచి రప్పిస్తాం అనమాట. మనకి మన ఫ్యాక్టరీ ద్వారా ఇస్తారు వాళ్ళు. ఎంత లోన్ కావాలంటే అంత లోన్ ఇస్తారు మనకి. ఎందుకంటే మన ప్రొఫైల్ తెలుసు కాబట్టి మన ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏంటని విధానం బట్టి వాళ్ళు ఇస్తారు అనమాట. చాలా కంఫర్ట్, ఇంజిన్ పరంగా అన్ని చాలా కండిషన్ అన్న, చాలా కండిషన్. పెట్రోల్ చాలా అడగరు. జస్ట్ ఇది 2 days అవుతుంది వెహికల్ వచ్చి. ప్రొఫైల్ చేస్తున్నారు, ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి, వెళ్ళిపోతుంది ఈ వెహికల్ కూడా. చాలా కండిషన్ ఉందండి. డిక్కీ కూడా మనకు ఫుల్ స్టార్ట్ తో, ఇంజిన్ కూడా చాలా బాగుంటుంది. 1.2 ఇంజిన్. రోజుకి వచ్చి మనం 1000 కిలోమీటర్లు తిరిగినా బండి తట్టుకుంటది. 1000 కిలోమీటర్లు మనం తిరగాలంటే చాలా టైం పడుతుంది మనకి. అలా చాలా బాగుంటది అన్న. ఆంధ్ర వరకు చాలా ఈజీగా పనిచేస్తుంది వెహికల్ ఇది. పెట్రోల్ లో మైలేజ్, మనకు వాయిస్ కూడా ఎలా ఉంటదంటే స్మూత్నెస్. మనం కనీసం మన గడియారం ముళ్ళు ఎలా కొట్టుకున్నా వినపడద్దో, ఇది అలా కూడా వినపడదు. అంత స్లో నాయిస్ ఉంటుంది అనమాట హైవేలో. టైర్స్ కూడా గుడ్ అన్న. టైర్స్ కూడా మొత్తం కొత్త వేయించారు. టైర్లు మొత్తం ప్రతి ఒక్క వెహికల్ కూడా కొత్త వేయించి పెట్టారు ఇక్కడ వెహికల్. చాలా బాగుంటుంది అన్న వెహికల్ ఇది. కండిషన్ లో మటుకు ఫుల్ కండిషన్. స్టీరింగ్ అయితే మన చిట్టింగ్ వేలతో తిప్పేయచ్చు, అంత ఫ్రీగా తిరుగుతుంది వెహికల్ అనేది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి. ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ అనేది కంపల్సరీ ప్రతి వెహికల్కి ఉండాలి. ఎంత బాడీ కట్టుకున్నా మనం వెళ్ళే తీరులో మనం వెళ్తున్నా సరే వేరే వాళ్ళు ఎవరన్నా తెలుసు కదా మనం. ఎదుటోడు కొంచెం వాడు చూసుకుని వస్తాడు, మనం చూసుకుని వస్తాడు. వాడు చూసుకోకపోతే మనం చూసుకోకపోయినా ఏదైనా ఒకటే అవుతుంది కదా. అందుకే ఎయిర్ బ్యాగ్స్ అనేది కంపల్సరీగా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ ఆస్టాలో కొన్ని వాటికి ఏమవుతుందంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఓపెన్ అవ్వదు. ఈ ఆస్టా అనేది కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా సరే ఓపెన్ అవుతుంది ఎయిర్ బ్యాగ్స్ అనేది. మనకి స్పోర్ట్, ఈ మ్యాగ్నల్ అనేది ఓపెన్ అవ్వవు చాలా ఎక్కువ శాతం. దీనికి ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. కనీసం బండికి అలా డ్యామేజ్ అవుతుందంటే ఓపెన్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనిషి ముందుకు పడడు ఇది ఎక్కువ శాతం. ముందుకు పడితే మళ్ళీ ఎయిర్ బ్యాగ్ వచ్చి తల్లింది కదా, దానివల్ల ఎక్కువ శాతం అనేది జరగదు ఈ వెహికల్. చాలా నైస్ వెహికల్ అన్న. అంతా కొంచెం అప్డేట్ వర్షన్ అనేది అన్న. అప్పుడే అప్డేట్ వర్షన్, ఫస్ట్ వెర్షన్, ఫస్ట్ ఫేస్ ఇది. మీకు 12 మోడల్ నుంచి చూపిస్తా ఫేస్. దీని మీద ఇది చాలా బాగుంటుంది. అప్డేట్ ఫేస్ అనమాట ఇది. చాలా బాగుంటుంది. లుకింగ్ కూడా బాగుంటుంది. రెడ్ మళ్ళీ కస్టమర్ అనేది మనకి 2 days అవుతుంది తీసుకొచ్చి. దీన్ని ఇప్పుడు పోస్ట్ చేస్తే మనం ఈజీగా అమ్ముకోవచ్చు వెహికల్ అనేది. అదే ఇది కూడా యూత్ అంటే చాలా పడి చచ్చిపోతారు కదా ఈ వెహికల్ అంటే. ఈ 31st వస్తుందంటే గణేష్కి 31st రోజు అయిపోతే మళ్ళీ చాలా బాగా యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కసారి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సంక్రాంతికి ఏం పందాలకు ఉపయోగపడుతుంది, గణేష్ నిమజ్జనం రోజున లాక్కెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్రతిసారి ఇది చాలా బాగా పనిచేస్తుంది బండి. ఇది వచ్చేసేపటి పంజాబ్ బండి. ఇది 2003 మోడల్. ఇది 2003 బండి. ఇది వచ్చేసేపటి 450 చెప్తున్నారన్న. చాలా బాగుంటుంది వెహికల్. చూడన్న, క్లచ్ కొట్టన్న, క్లచ్ నొక్కు, నీకు వెంటనే స్టార్ట్ అయిపోతుంది వెహికల్. మోటార్ చేసి క్లచ్ తొక్కన, క్లచ్ అది తొక్కన లోపల బండి వెంటనే ఎలా స్టార్ట్ అవుతుంది చూడు. అంతే, జస్ట్ అలా అంటే బండి కూడా చాలా కండిషన్ అన్న. స్టీరింగ్ కూడా నీకు పవర్ స్టీరింగ్ వెహికల్. మళ్ళీ చాలా సింపుల్ గానే తిరిగిపోతూ ఉంటుంది. చాలా పవర్ స్టీరింగ్. హార్న్ కూడా మనకి చేయించుకున్నారనమాట వాళ్ళంతా. ఇది వెహికల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది వెహికల్. ఇది చాలా బాగుంటుంది అన్న వెహికల్. సిగ్నల్ లైట్లు కూడా చాలా బాగా వెళ్తుంటాయి. ఇవి చాలా పర్ఫెక్ట్ గా వెహికల్ అనేది చేయించుకున్నారు. ఇది కస్టమర్ వెహికల్. ఇది కింద గ్రీన్ మ్యాట్ కావచ్చు, గ్రీన్ మ్యాటింగ్ మొత్తం నీట్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంది వెహికల్. ఇది చాలా నీట్నెస్ వెహికల్ అనేది. ఇది ఎంతవరకు నెగోషియబుల్ అవుతుంది మనకి? ఇది వచ్చేసేపటికి మనకి ఒక 70,000 80,000 వరకు అవుతుంది. ఓకే. మనకు వచ్చేసేపటికి ఇది 450 చెప్తున్నారు కాబట్టి 390 380 వరకు వచ్చేస్తుంది వెహికల్. ఇంకేమైనా వస్తే మనం చూసుకుని మాట్లాడాలి ఏ వెహికల్ గురించి. ఇది ఏంటంటే ఎక్కువ హై లైన్ వాళ్ళు వాడతారు అనమాట, పొలాల్లో తిరగడానికి. చాలా బాగా యూజ్ చేశారు. చాలా బాగుంటుంది అన్న వెహికల్. ఇది LOC కూడా తీసి ఉంచారు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది అన్న వెహికల్. వెరీ నైస్ వెహికల్ ఇది.
ఇంటీరియర్ కూడా టైర్లు గిరి మొత్తం అంతా అసలు లోపల గ్రీన్ మ్యాట్ కుట్టించుకున్నారు. ఓకే. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళది కదా ఈ వెహికల్, అలా చేయించుకున్నారు అనమాట. పరంగా ఓన్ గా వాళ్ళు సొంతంగా చేయించుకున్నారు వెహికల్. డీజిల్ వెహికల్ మైలేజ్ పరంగా కూడా చాలా బాగా వస్తుంది. ఇది 15 మైలేజ్ వస్తుంది అన్న. 15 చాలా బాగుంటది వెహికల్. ఇది ఓన్లీ డీజిల్ అన్న? ఇది ఓన్లీ డీజిల్ అన్న. ఇది స్టెప్నీ కూడా ఉంది, మనం చూడొచ్చు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ టైప్ అనేది ఆయిల్ ట్యాంక్. ఇది చాలా బాగుంటుంది అన్న వెహికల్. స్టెఫ్నీ కూడా అసలు యూజింగే చేయలేదంట ఆయన. చాలా బాగుందండి వెహికల్. ఇది వచ్చేపటికి 25,000 తిరిగింది బండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అదేందా పొలాల్లో తిరిగారంట ఆయన. రోజుకి వచ్చేసి ఆయన వచ్చేసేపటికి 60-70 కిలోమీటర్లు తిరిగేవాళ్ళు. పొలాలంటే ఏసీలు అక్కడ పెట్టడం, ఏసీలు అక్కడ పెట్టడం బాగా ముసలైన వాడారు. ఇది చాలా నీట్ గా ఉంది బండి. పర్ఫెక్ట్ అన్న. మన యూత్ ఇప్పుడు ఏంటంటే మన యూత్ వాడుతున్నారు దీన్ని బాగా. యూత్ అవుతున్నారు. మనకి ఈ మిర్రర్ అడ్డు అనుకుంటే మనం లేపేసుకోవచ్చు దీన్ని. ఇది ఉంది కదన్నా, ఇది లేపన్న. ఇది అక్కడ లేపు, అలా లేపి అద్దం కూడా మనం ఈజీగా డౌన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కూడా డౌన్ చేసుకుని మనం వెళ్ళొచ్చు. చాలా ఈజీ, చక్కగా బాగుంటుంది. చాలా అందంగా కూడా ఉంటుంది వెహికల్. మనకు అప్పుడు వేడిలో వెళ్ళేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అదన్న మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కూడా వీళ్ళ పవర్ స్టీరింగ్ చేయించుకున్నారు. ఇక్కడ కనబడిపోతుంది మన పవర్ స్టీరింగ్ అనేది. ఇప్పుడు గన్ ఉండేదాన్ని లోపల, గన్న కోసమే కదా, గన్న కోసం అన్నది. ఈ పవర్ స్టీరింగ్ కూడా వాళ్ళు చేయించుకున్నారు. 75,000 పెట్టి ఆ పవర్ స్టీరింగ్ అనేది చేయించుకున్నారంట ఆయన. ఓకే. చాలా ఎక్కువ రేట్ అది పవర్ స్టీరింగ్ కూడా. ఆర్మీ లోగోస్ చూడొచ్చు మనం. చాలా కష్టం అన్న. వాళ్ళు చాలా ఎక్కువ ఎక్కించుకున్నారు. ఇది లాగడానికి తాళ్ళు ఎప్పుడు అనేది ఇది దిగబడిపోవడానికి కాదు, వేరే బండి దిగబడి లాగడానికి మళ్ళీ అలా అంత ఇవి బాడీ ఇంకా అనమాట. చాలా బాగుంటుంది. లేవు కదా మార్కెట్లు, ఇవి రావట్లేదు. మార్కెట్లు ఇప్పుడు అసలు ఇవ్వన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇది కూడా జస్ట్ ఇప్పుడే వచ్చింది, మీరు వచ్చారు అంతలోకి. అందుకే మిమ్మల్ని ఇన్స్టిట్యూట్ చేసింది.